అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన మనల్ని నిత్యము నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నిన్ను అనేటువంటి మాటను గమనించినట్లయితే ఎవరిని దేవుడు నిత్యము నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇదే అధ్యాయంలో మనము పైన ఇచ్చినటువంటి వచనాల్లో చూడవచ్చు. ఏ విధంగా మన యొక్క జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని చేత నిత్యము నడిపించబడతాము అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా రాయించి ఉంచాడు. ఈ యొక్క 58వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము కొన్ని వచనాలు గమనించినట్లయితే ఉపవాసం గురించి రాయబడి ఉన్నదనమాట. అంటే దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఉపవాసం ఏమిటి? ఉపవాసం ఉండి మేము నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పటికీ కూడా నీవెందుకు మా ఎడల కృప చూయించటం లేదు, మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబు ఇవ్వటం లేదు అని మనుషులంగా అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రశ్నించినప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబులు అక్కడ 6, 7, 8 వచనాల్లో మనము చూస్తాం. నిజమైనటువంటి ఉపవాసం అంటే ఏమిటి, దేవుడు కోరేటువంటి ఉపవాసం ఎలా ఉంటుంది, దేవుడికి ప్రీతికరమైనటువంటి ఉపవాసము ఏమిటి అనేది అక్కడ స్పష్టంగా రాయించి ఉంచాడు. తర్వాత రెండవ సందర్భంగా మనం చూసినట్లయితే దేవుని చేత నడిపించబడాలంటే ఎలాంటి లక్షణాలు మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండాలి. దేవుడు నడిపించడం అనేది చాలా గొప్ప అనుభూతి అనమాట. దేవుని చేత నడిపింపబడటం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప ధన్యత. అలాగున్నే హానోకు తన యొక్క జీవితంలో దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 300 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి గొప్ప దైవభక్తుడు హానోకును మనము ఆది కాండంలో చూస్తాం. అలాగున హానోకు నడిపించబడటానికి గల కారణాలు, దేవుని చేత నడిపించబడాలంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను మనము ఇదే అధ్యాయంలో పై వచనంలో మనము చూడవచ్చు. 58వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఇక్కడ కొన్ని విషయాల్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మన యొక్క జీవితంలో ఉండకుండా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇతరులను మనము బాధించకూడదు, అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనము వేలెత్తి చూపించి ఎవరిని మనము తృణీకరించకూడదు, ఎవరిని మనము తిరస్కరించకూడదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ ఉండదు. వాని యొక్క స్థితిని బట్టి అయితేనేమి, వాని యొక్క పేదరికాన్ని బట్టి అయితేనేమి, వాని యొక్క ఉద్యోగరీత్యా తగ్గువాడైనప్పటికీ కూడా, నీ క్రిందివాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని నీవు తిరస్కరించడానికి నీకు అధికారము దేవుడు ఇవ్వలేదన్నమాట. ఇది రెండవదిగా దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట. దేవుడి చేత నడిపించబడాలంటే నిత్యము మనము దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని నడిపించాలంటే ఈ యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలి. మనం ఇతరులను బాధించకూడదు. తర్వాత ఎవరిని వేలెత్తి చూపించి వారిని తిరస్కారంగా మనము చూడకూడదనమాట. మూడవదిగా మనం చూసినట్లయితే చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. ఇవన్నీ మన జీవితంలో ఉంటే మనం మానేయాలంటున్నాడు దేవుడు. మనము చెడ్డదాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. నీవేదైతే మాట్లాడుతూ ఉన్నావో ఆ మాటల్లో నువ్వు మాట్లాడేటువంటి మాటలో మంచితనం గురించి మాట్లాడుతుంటున్నావా, చెడ్డ పనుల గురించి మాట్లాడుతూ ఉన్నావా, చెడు క్రియలు జరిగించిన వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నామా, మంచి పనులు జరిగించిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నామా? ఈ లోకంలో చెడు మంచి ఉండటం అనేది సహజం. అయితే మనము దేన్ని ఎక్కువగా తీసుకోవాలి, దేన్ని ఎక్కువగా ఆలోచించాలి, దేని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలంటే మంచిని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. చెడును మన యొక్క జీవితంలో కేవలం వినేవారంగా ఉండాలి, కానీ దాని గురించి పదే పదే మాట్లాడుకోవటం అనేది మనము చేయకూడదు. చెడ్డదారిని మనం విన్నప్పుడు పట్టనట్టుగా మనం దాన్ని వదిలేసేటువంటి వారంగా ఉండాలి. తిరిగి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క 3 లక్షణాలను మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనకేమవుతుందంటే, తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉన్నది, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినడలా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా ఆశించి నీ దగ్గర ఇవ్వమని అడిగినప్పుడు వారి ఆకలిని నీవు తీర్చేటువంటి విధానంలో నీవు ఉండాలి. నీకు కలిగిన దానిలో వారు వచ్చి అడిగినప్పుడు మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలని దేవుడు
తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత శ్రమ పడిన వారిని తృప్తిపరచాలి. ఎవరైనా శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు వారికి చేయగలిగింది నువ్వు చేసినట్లయితే, వారిని తృప్తి పరచవలసినటువంటి విధానంలో నువ్వు తృప్తి పరిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నీ నీ జీవితంలో జరిగించేటువంటి వాడుగా ఉంటాడనమాట. చీకటిలో నీకు వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. తర్వాత నీవు చూసినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ యొక్క 9, 10 వచనాలు అన్నీ కూడా 11వ వచనానికి బేస్గా ఉంటూ ఉన్నాయి, అంటే ఆధారాలుగా ఉంటూ ఉన్నాయి. అంటే 11వ వచనము నీ యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు 9, 10 వచనాలను నీ జీవితంలో అనుసరించి వాటి ప్రకారం నీవు చేయవలసినటువంటి వాడవై ఉంటూ ఉన్నావు. ఇంకా ఎవరిని దేవుడు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. కీర్తనలు 25వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు దీనులను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. అంటే 5 రకములైనటువంటి వారిని దేవుడు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇతరులను బాధించకుండా ఉండేటువంటి వారిని దేవుడు నడిపిస్తాడు. తర్వాత వ్రేలు పెట్టి ఇతరులను తిరస్కరించకుండా ఉండేటువంటి వారిని దేవుడు నిత్యము నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత చెడ్డదాని గురించి మాట్లాడుకోకుండా ఉండేటువంటి వ్యక్తులను దేవుడు నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత ఆకలి కొనినటువంటి వారికి వారు ఆశించినది ఇవ్వగలిగినటువంటి వారిని, తర్వాత శ్రమలో ఉండేటువంటి వారిని తృప్తి పరిచేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చివరిగా దీనులుగా ఉండేటువంటి వారిని, దీనత్వాన్ని అలంకరించుకున్నటువంటి వారిని, దీనత్వం కలిగి జీవించేటువంటి వారిని, దీనులుగా నడిచేటువంటి వారిని దేవుడు తప్పకుండా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుడు ఇది నమ్మున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. అయితే మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని నడిపిస్తాడు అనేది మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు ఎక్కడెక్కడ నడిపించగలుగుతాడు, ఎలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని నడిపించగలుగుతాడు, దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన నిత్యము నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నిత్యము నడిపించబడటం అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకు మరణము వరకు ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే ఒక దశ వరకు నడిపిస్తానని, లేకపోతే కొన్ని రోజుల వరకు నడిపిస్తానని, లేకపోతే నువ్వు పెద్ద అయ్యేంత వరకు నడిపిస్తానని దేవుడు ఇక్కడ కోరటం లేదు, దేవుడు ఇక్కడ చెప్పటం లేదు. కానీ మరణం అయ్యేంత వరకు, అంటే నీవు చనిపోయేంత వరకు కూడా దేవుడు నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే నిత్యము నడిపించటంలోని అర్థం అన్నమాట. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 139వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. అక్కడను నీ చేయి నన్ను నడిపించును. ఇక్కడ అక్కడను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎక్కడ అనేది మనం గమనించినట్లయితే 8, 9 వచనాల్లో మనకు ఆ యొక్క మాట స్పష్టమవుతూ ఉన్నది. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు సర్వాంతర్యామిగా ఉంటూ ఉన్నాడు, సర్వము వ్యాపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సకల సృష్టిలో మనం ఎక్కడున్నా కూడా దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మరణం వరకు నడిపిస్తాను. ఆ యొక్క మరణం వచ్చే లోపు నీవు ఆకాశం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే నీవు పాతాళంలో పండుకొని ఉన్నా, లేకపోతే నీవు ఆ యొక్క సముద్రపు అగాధంలో ఉన్నా కూడా నీవెక్కడున్నా కూడా నేనేం చేస్తానంటే అక్కడికి వచ్చి నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపించేటువంటి వాడుగా
ఉంటూ ఉన్నాడు. ఆకాశమంతా ఎత్తైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీవు పొందుతూ ఉండవచ్చు. లేకపోతే పాతాళమంతా లోతైనటువంటి దిగిపోయేటువంటి దిగజారిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ, సముద్ర అగాధంలో మునిగిపోతూ ఉంటూ ఉన్నానేమో అనేటువంటి ఆ యొక్క పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా నేనేం చేస్తాను, నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నా చెయ్యి నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. సమస్తమును సృష్టించింది ఆయనే. తర్వాత సమస్త సమస్యలను కూడా సృష్టించింది కూడా ఆయనే. నీలో ఉండేటువంటి సమస్య ఎలాంటిదైనా కావచ్చు, సమస్యను సృష్టించిన దేవుడికి ఆ యొక్క సమస్య నుండి నిన్ను బయటికి నడిపించబడడం, బయటికి తీసుకొని రావడం పెద్ద కష్టమేమీ కాదు గనుక తప్పకుండా ఆయన నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. ఈ యొక్క వచనంలో 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? సమభూమి గల ప్రదేశము. సమభూమి గల ప్రదేశము అంటే మనం చూసినట్లయితే నెమ్మది కలిగినటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఏ ఇబ్బందులు, ఇరుకులు, గొడవలు, శత్రువులు, అపజయాలు లేనటువంటి సమభూమి గల ప్రదేశంలోనికి ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆత్మ మనల్ని ఆ విధంగా నడిపించగలిగిన శక్తి కలిగినటువంటి ఆత్మ ఆయనకు ఉన్నది. ఆయన సర్వశక్తిమంతుడు గనుక మనల్ని నెమ్మదిలోనికి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. 2వ లైన్ మనం చూసినట్లయితే, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. మనల్ని ఎక్కడ నడిపిస్తాడంటే నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడంట. నీటి బుగ్గలు అంటే అర్థం ఏంటంటే సమృద్ధి అయినటువంటి జీవితానికి గుర్తు అనమాట. నీటి బుగ్గలో నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుందన్నమాట. అక్కడ కొరత అనేది నీటికి ఉండదు. అది నీటి బుగ్గ యొక్క అనుభవం. అంటే సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క స్థలానికి, సమృద్ధిలోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే సమభూమి గల ప్రదేశం అంటే నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నీటి బుగ్గలు కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనం గమనించినట్లయితే సమృద్ధి అయినటువంటి పరిస్థితిలోనికి, సర్వ సమృద్ధిలోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇక్కడ దేవుడు జీవజలముల బుగ్గల యొద్దకి మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆయన మరణం వరకు మాత్రమే నడిపించేటువంటి దేవుడు కాదు, కానీ మరణం తరువాత ఆ యొక్క నిత్యత్వంలో, నిత్య రాజ్యంలో జీవజలముల బుగ్గ దేన్ని చూపిస్తుందంటే నిత్యము మనము జీవించగలిగినటువంటి ఆ యొక్క శక్తి, సామర్థ్యం అనమాట. ఆ యొక్క జీవజలముల బుగ్గ యొద్ద జీవమున్నది. ఎల్లప్పుడూ యుగయుగములు మనము జీవించేటువంటి ఆ యొక్క అనుభూతి అనమాట. మనకు మరణం అనేది లేదు. ఆ యొక్క 2వ మరణానికి మనము ఏమాత్రము వెళ్లకుండా నిత్యము జీవించేటువంటి ఆ యొక్క అనుభూతిలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ దినమున మనము ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ వచ్చాం. ఎవరిని నడిపిస్తాడు అనేది మనం చూసినప్పుడు ఒక 5-6 అంశాలను మనము చూస్తూ వచ్చాం. ఎక్కడికి నడిపిస్తాడు, ఎలాంటి పరిస్థితిలో నడిపిస్తాడు అంటే మనము చూసినట్లయితే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్య అయినా కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపించేటువంటి దేవుడని చూస్తూ వచ్చాం. తర్వాత అంతం వరకు నడిపించేటువంటి దేవుడు, ఆ యొక్క నిత్యత్వంలో యుగయుగములు మనము జీవించడానికి కలిగినటువంటి ఆ యొక్క సర్వ సమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయాల్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఇప్పటి నుండి నీవెప్పుడైతే ఆయన చేయి పట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయన బిడ్డగా చేయబడతావో అప్పటి నుండి యుగయుగములు ప్రభువుతో ఏలేంత వరకు కూడా ప్రభువు మనల్ని
నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే నిత్యము నడిపించుటలోని మూలార్థం, అదే నిత్యము నడిపించుటలో ఉండేటువంటి మర్మం అన్నమాట. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు చెప్పిన విధంగా మనము నడిచి ఆయన చేత నిత్యము నడిపించబడేటువంటి అనుభవములో దేవుడు మనల్నందరినీ ఉంచునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.